ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్. నిన్న మన ఓటింగ్ అనాలిసిస్ ఏంది స్వామి, మీరు ఏం చేశారు దానికి నాకు అర్థం కాలేదు. 3,50,000 వ్యూస్ పోయింది 24 గంటలు కాకముందే ఓటింగ్ అనాలిసిస్ వీడియో. ఈ వీడియో కూడా సేమ్ లైక్స్ 26-27 లైక్లు వచ్చినాయి. ఇది లైక్ కొట్టేంతవరకు ఇక్కడి నుంచి శిల అయిపోతాం. వద్దులే, లైక్ కొట్టండి, లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. కొట్టారా? దాంతోపాటుగా నేను అడుగుతున్నది ఏంటంటే, తనూజ ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తుంటారు, వాళ్ళు ఆగరు, వాళ్ళు ఊపు తగ్గదు. ఎందుకంటే వాళ్ళ తనూజ నామినేషన్లో లేకపోయినా వాళ్ళ ఓట్సే ఇంపార్టెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆవిడికి రిలేటెడ్గా, ఆవిడికి క్లోజ్ బాండింగ్ ఉండేవాళ్ళు కళ్యాణ్, ఇమాన్యుల్, భరణి గారు, దాంతోపాటుగా డెమాన్, వీళ్ళందరూ ఉన్నారు. ఈవెన్ చెప్పాలి అంటే దివ్య కూడా కొంచెం క్లోజ్ అవుతుంది. నిన్న నైట్ నుంచి క్లోజ్ బాండింగ్ ఇన్ ద సెన్స్ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఆవిడ కొంచెం నెగిటివ్లో వెళ్తుంది. నిన్న నైట్ చాలా ఇష్యూలు జరిగాయి, వాటిని రిలేట్ చేసి కూడా మాట్లాడతా. తనూజ గారి ఫ్యాన్స్ మీరు ఇప్పుడు ఎవరికి ఓటేస్తున్నారు, దాంతోపాటుగా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు, అండ్ ఈ పర్టికులర్ వీక్ మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. అది కామెంట్ చేయండి ఫస్ట్. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? కొంచెం ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుందాం, ఫన్నీగా. ఫస్ట్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలమ్మా. అమ్మ జీవితం ఏంట్రా నాయన, లైవ్ చూస్తుంటే కర్ణ కఠోర గోస్ట్ అన్నట్టుగా అనిపిస్తుంది. నేను ఇన్ని రోజులు లైవ్ చూసా కానీ బ్యాక్ పెయిన్ వస్తుంది. 6.3 హైట్ నేను. సో నేను ఈ రెక్లైనర్స్లో వీటిలో కూర్చోను, రకరకాల భంగిమల్లో కూర్చొని, ఒంగోని, నిల్చొని ఎట్టబడితే అట్లా చూస్తుంటా. నడుస్తూ చూస్తాను, కూర్చొని చూస్తాను, ఇలా పడుకొని చూస్తాను, ఇలా మోచేతులు పెట్టి చూస్తాను, ఎలాగోలా. ఎందుకంటే 10 to 12 అవర్స్ చూడాలంటే కష్టం కదా, రకరకాల చూస్తుంటా. సరే చూస్తున్నా టైప్ చేస్తున్నా ఫ్యామిలీ వచ్చింది, తనూజ గారి ఫ్యామిలీ వచ్చింది అనగానే వాళ్ళ పాపని చూపించారు. అమ్మయ్య సూపర్ అన్న, ఆయనకి ఇబ్బంది లేదు, ఈరోజు అంత టైంపాస్ అనుకున్నా. చూపించారు. ఫస్ట్ సుమనన్నని చూపించారు. ఖుషి అంటున్నారు. ఓకే, ఖుషి అంటున్నారంటే ఎవరు అనుకున్నా, ఖుషి అన్నది ఎవరన్నది దివ్యని. ఖుషి అంటే వాళ్ళ వైఫ్ పేరేమో అనుకున్నా, వాళ్ళ భార్య గారి పేరేమో అనుకున్నా. ఖుషి అంటే అది దివ్య పేరంట. ఆవిడ్ని కనీసం వాళ్ళ వైఫ్ వచ్చారు, వాళ్ళ వైఫ్ ఎలా ఉంటారు అనేది ప్రోమోలో చూడడం తప్ప లైవ్లో చూపించకుండా వచ్చారు. బొబ్బట్లు తెచ్చారు, తిన్నారు, అంతే. తినేది కూడా చూపించాల. బొబ్బట్లు దాని మొహం కూడా చూపించాలి, బొబ్బట్టు మొహం కూడా చూపించాల. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసరికి ఈ తనుజ వాళ్ళ కూతురు చూసారా, ఆ అమ్మాయిని చూపించారు. ఆ అమ్మాయి అనుకున్నా, సంజన గారు ఆడుకునేది చూపించారు. ఆ అమ్మాయితో వీళ్ళ సిస్టర్ వచ్చేది చూపించలేదు, వీళ్ళ సిస్టర్ పోయింది చూపించలేదు. ఇంతవరకు ఓకే, కనీసం ఏదో ఒకటి కనీసం వచ్చారు పోయారు అనేది ఉంది. డెమాన్ పౌంది మామ, అద్భుతమైన విషయం. వీళ్ళందరిది ఎలా ఉందంటే ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపుతీగా అన్నట్టుంది. ఇది ఎందుకు చెప్తున్నానని చెప్తా. దీంట్లో పెద్ద దెబ్బ ఈ వారం ఓటింగ్కి రిలేట్ అయి ఉన్నదే కాబట్టి చెప్తున్నా. మూడోది, వీళ్ళందరిది ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపుతీగా అన్నట్టు సప్పని చూపించారు అంతే. మూడోది మాత్రం డెమాన్ పౌంది, అందరూ ఫ్రీజ్, పాస్, ఓపెనా ఏదో అంటారు చూడ, ఫ్రీజ్, మూవ్ అంటారు చూడ. బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారా, ఇన్స్ట్రక్షన్ ఇస్తా ఉన్నాడు. వీళ్ళందరూ లిప్స్టిక్ ప్యాడ్ అంతా పూసి పెట్టారు మొఖానికి, డెమాన్కి. ఇంకా డెమాన్ మొహం కడుకోరా అన్నాడు అనేసి తప్ప ఆవేశంగా ఏదో చూసుకుంటున్నాడు. అప్పుడే అర్థమైపోయింది వాళ్ళ మదర్ రాబోతున్నారని. ఇంకా ఆయన బాత్రూంలో నుంచి బయటకు వచ్చాడు మా. అసలు ఆ ఎడిటింగ్ కూడా షార్ప్ ఎడిటింగ్. మొహం కడుకొని బాత్రూంలో నుంచి వెనక 2-3 అడుగులు వేసి కరెక్ట్గా గేట్ దగ్గరికి వస్తాడు అనమాట. ఏ గేటు? మన మెయిన్ ఎంట్రన్స్. ఆ గేట్ కాకుండా బెడ్రూమ్లోకి పోతున్నా, మెయిన్ హాల్లోకి పోయాయి. ఆ గేట్ దగ్గరికి ఆ నుంచి నడిచి ట్రాన్సిషన్, మళ్ళీ ఇలా బాత్రూంలో నుంచి మొహం కడుకొని ట్రాన్సిషన్ ఎడుకోరాగానే మీ అమ్మ భలే మాట్లాడుతుంది కదా అంటున్నారు. ఏరా ఇది? మొహం కడుక్కుంటున్నాడు, ఆవేశంగా నేను టైప్ చేస్తున్నా, రెడీగా ఉన్నాయి. ఇంక వాళ్ళ మదర్ ఎలా మాట్లాడతారో, ఏం మాట్లాడతారని. దానికి ముందే అతను మా అమ్మ భలే ఇబ్బంది పడతా ఉంటాడు, సిగ్గుపడుతున్నది మాట్లాడదని. తప్పని మొహం కడుకొని బయట రాగానే మీ అమ్మ భలే జోవిగా మాట్లాడుతున్నారు కదా అన్నాడు. అవును, చాలా బాగా మాట్లాడదు మా మమ్మీ. అవును, నేను కూడా ఆశ్చర్యం, బాగా మాట్లాడింది అన్నాడు. అయిపోయింది. వాళ్ళ మదర్ వచ్చేసారు, వెళ్ళిపోయారు. మొహం కడుకొని మాత్రం చూపించారు. వాళ్ళ మదర్ని కూడా చూపేలా. ఇలా లైవ్ టెలికాస్ట్ చేస్తే పడే పెద్ద బొక్క ఏంటంటే, ఇప్పుడు ఆడియన్స్లో ఎవరైతే ఉన్నారో, ఆడియన్స్లో ఇప్పుడు ఓటింగ్లో 6 మంది ఉన్నారు కదా, వాళ్ళలో యూత్ ఎక్కువ ఏది చూస్తారు, లైవ్ కూడా చూస్తారు. సో లైవ్లో చూపిస్తే లైవ్లో కొన్ని సీన్స్ వల్ల ఇంపాక్ట్ అయ్యి ఓటింగ్ పడే అవకాశం ఉంటుంది కొంతమందికి. ఎగ్జాంపుల్కి కళ్యాణ్కి యూత్ ఆడియన్స్ ఉండే అవకాశం ఉంది. భరణి గారికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ ఇంపాక్ట్ పెద్దగా ఇక్కడ పనిచేయదు. ఫ్యామిలీ ఆడియన్స్ 24 గంటలు చూస్తారని నేను అనుకోవట్లా. యూత్ ఏంటంటే కొంచెం ఎక్కువ చూస్తారు హాట్స్టార్లో. అలా హాట్స్టార్లో లైవ్ చూసే వాళ్ళకి ఈ ఫుటేజ్ త్రూ పడే ఓటింగ్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గద్ది. అది భయంకరమైన డిఫరెన్స్ ఉండకపోవచ్చు, కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే అసలు లైవ్లో ఏమి చూపించలేదు, నీళ్ళు డెస్పరాను, వస్తున్నారు పోతున్నారు, వాళ్ళు ఎవరు వచ్చారు అనేది అర్థమవుతుంది తప్పించి ఏం చేశారు అనేది అర్థం కావట్లేదు.
విచ్ ఈస్ వెరీ బ్యాడ్. లాస్ట్ సీజన్లో అలా లేదు, కనీసం ఒక 10-15 మినిట్స్ చూపించాడు, కొంచెం మెయిన్ మాత్రమే తీసేశాడు. అదేందరూ నాయన ఎట్లా చేశారు, ఇది మరి గాస్ట్గా అనిపించింది, నాకైతే చిరాకు వచ్చింది. ఇది మెయిన్, దీనివల్ల పెద్ద బొక్క అయితే పడబోతుంది. ప్రజెంట్ ఈ వారం డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ఇద్దరండి. వాళ్ళ గురించి ఫస్ట్ 1 మినిట్ చెప్పి ఎందుకు డేంజర్ జోన్లో చెప్తాను. దివ్య గారు డేంజర్ జోన్లో ఉన్నారు, అందరికంటే ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నది దివ్య గారు. అండ్ తర్వాత డేంజర్ జోన్లో ఉన్నది సంజన గారు. వీళ్ళిద్దరి గురించి లాస్ట్ చెప్తాను, జస్ట్ ఆ మాట చెప్పేసి లాస్ట్ మాట్లాడదాం. ఫస్ట్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది కళ్యాణ్ పడాల. రోజు రోజుకి కళ్యాణ్ పడాల గ్రాఫ్ పెరుగుతుంది. ఎవరిదైనా లాస్ట్ 4-5 వీక్స్లో గ్రాఫ్ పెరిగితే ఆట వల్ల బీభత్సమైన హీరోచితంగా ఇష్టం వచ్చిన టాస్కులు పెడితే ఆ టాస్కుల వల్ల పెరుగుతుంటుంది. కానీ ఇలా ఏ కంటెస్టెంట్ది బికాజ్ ఆఫ్ బిహేవియర్, బికాజ్ ఆఫ్ అంటే తను చూపిస్తున్న విధానం, తను మాట్లాడుతున్న విధానం, తను సాక్రిఫైస్ చేస్తున్న విధానాలు, కొన్ని సందర్భాల్లో తీసుకుంటున్న స్టాండు, తను రైవలరీ కోసం ట్రై చేయకుండా టాప్ 1 కంటెస్టెంట్స్తో బిహేవ్ చేస్తున్న విధానం, వీటి వల్ల గ్రాఫ్ పెరుగుతుంది. ఇది ఎక్కడ ఎప్పుడు జరగలేదు తెలుగులో బిగ్ బాస్లో. ప్రతిసారి ఏదో ఒకటి, లాస్ట్ టైం ఉన్నాడు గౌతమ్ ఎంతసేపటికి నిఖిల్ని లాగడానికి ట్రై చేసి ఏదేదో రైవలరీ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్న టాప్ కంటెస్టెంట్ డిఫరెంట్గా ఉన్నాడు. ఈ సీజనే డిఫరెంట్గా ఉంది, దాంట్లో కళ్యాణ్ గ్రాఫ్ పెరిగే విధానం ఇంకా డిఫరెంట్గా ఉంది. ఈరోజు ఏం జరిగింది చెప్తామా, ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ లైవ్లో జరిగింది. నేను షాక్. కళ్యాణ్కి ఎంత పాజిటివ్ ఫుటేజ్ వస్తుందంటే, ఎంత పాజిటివ్ అవుతున్నాడంటే, ఎగ్జాంపుల్కి నేను చెప్తా. వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు వద్దు, కానీ తనుజ ఫ్యాన్స్ వాళ్ళు, అంటే తనుజ ఫ్యాన్స్ కాబట్టి ఉడాల్సింది కాదు, వీళ్ళు పెయిడ్ ఫ్యాన్స్ లాగా అనిపిస్తారు నాకు. తనుజ కానీ కదా, కళ్యాణ్ కూడా ఉన్నారు పెయిడ్ ఫ్యాన్స్. అదే ట్విట్టర్లో ఉండే బ్యాచ్ అంతా అలా అనిపిస్తుంది. మోస్ట్లీ ఒక 60-70% ట్విట్టర్ బ్యాచ్ హ్యాండిల్స్ ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు ఇంకా ఏం లేదు, కూర్చొని అందరిని తిట్టుకోవడమే పని. తిట్టే వాళ్ళు మాత్రమే అంటున్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఎప్పుడు రెగ్యులర్గా కళ్యాణ్ తిట్టే 1-2 ప్రొఫైల్స్ కూడా ట్విట్టర్లో కళ్యాణ్ బంగారం అని పెట్టినట్టు ఏమైందిరా అని చూస్తే కళ్యాణ్ గురించి పాజిటివ్ ఫుటేజ్ చూసి నేను అప్పుడు లైవ్ ఆన్ చేసి చూస్తే అబ్బా అనిపించింది నాకు. ఏం జరిగిందంటే, కళ్యాణ్ 2-3 ఇన్సిడెంట్లు జరిగింది. ఫస్ట్ ఇన్సిడెంట్ చెప్తాను. ఓటింగ్ పెరగడానికి రీజన్స్ ఇవే. ఆ బిహేవియర్ వల్ల ఓటింగ్ పెరుగుతుంది. ఏమి చూడట్లే అక్కడ టాస్కులు జరిగితే టాస్కులు బట్టి వేస్తారు. బిహేవియర్ బట్టే జరుగుతున్నప్పుడు బిహేవియర్ ఎవరిది బాగుంది, అవతల వాళ్ళు ఎవరిని అప్రిషియేట్ చేస్తున్నావు చూసిన తర్వాత నీ అపోనెంట్ కంటెస్టెంట్ టాప్ 1లో ఉన్న కంటెస్టెంట్ నిన్ను పొగిడిందంటే నీ స్థాయి పెరుగుద్దంటే ఆటోమేటిక్గా. అది కూడా ఆ అపోనెంట్ ఉండే కంటెస్టెంట్ నామినేషన్స్లో లేదు తనుజ గారు. ఈరోజు నెంబర్ 1 ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, తనుజ గారు ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు, బట్ ఈ వారం నామినేషన్లో లేరు. కాబట్టి తనుజ గారి ఓట్లు ఎవరికి పడాలి? 1 కళ్యాణ్కి పడాలి, 2 ఇమానుయల్కి పడాలి, 3 భరణి గారికి పడాలి, 4 డెమాన్కి పడాలి. వీళ్ళకి మధ్యలో స్ప్లిట్ అవుద్ది. ఎగ్జాంపుల్కి తనుజ గారి ఫ్యాన్స్లో కళ్యాణ్ అంటే పడని వాళ్ళకి డెమాన్కి వేసేస్తారు. డెమాన్కి కళ్యాణ్కి మధ్య ఇష్యూ జరిగింది కాబట్టి. తనుజ గారి ఫ్యాన్స్లో ఎవరైతే కళ్యాణ్ పడరు, ఇమానుయల్ పడకపోతే వాళ్ళు డెమాన్కి భరణి గారికి వేస్తారు. తనుజ గారి ఫ్యాన్స్లో కళ్యాణ్ గట్టిగా పడిన వాళ్ళకి ఇమానుయల్ కూడా పడతాయి. అలా తనుజ గారి ఫ్యాన్స్ స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఆ స్ప్లిట్ అయ్యే విధానం ఆ పర్టికులర్ డేలో తనుజ గారి క్లోజ్నెస్, తనుజ గారు లోపల ఉన్న బాండింగ్ని బట్టి, ఆ పర్టికులర్ డేని బట్టి, అయ్యో మన పాప ఈరోజు వీటితో బాగుంది కదా, ఇతనికి వేద్దాం అనే ఇన్సిడెంట్ కొంతమంది మారిపోతూ ఉంటుంది మనసు. 100% నేను చెప్పట్లా, 30-40% ఓటింగ్ చేసే విధానం అలాగే ఉంటుంది. నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్న విధానం ఇది. ఇప్పుడు ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్తాను. తనుజ గారు ఈరోజు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే కళ్యాణ్ పిలిచి, నాకు ఇక్కడ హోమ్లీ ఫీలింగ్ ఉందంటే నేను ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఇస్తుంది మాత్రం నువ్వే అన్నది డైరెక్ట్గా. ఈ హౌస్లో నేను నా ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యూ అనేది. ఎందుకంటే నువ్వు నన్ను అర్థం చేసుకుంటాం విధానం, కానీ నువ్వు ఈజీగా అర్థం చేసుకున్నావు నన్ను, నేను ఎలా ఉంటాను, ఎప్పుడు ఎలా ఉంటాను, నన్ను అండర్స్టాండ్ చేసుకున్నావు అనేసి అనగానే, లేదన్నా ఉంటే చెవులో చెప్పరా అన్నట్టు అంటుంది. అదేం కాదురా అనేసి చెప్తుంది. అంత క్లోజ్ అయ్యారు వీళ్ళు. క్లోజ్ ఇన్ ద సెన్స్ లవ్ ఏదో ట్రాక్ కాదు, వాళ్ళ మధ్య ఒక ట్రూ ఫ్రెండ్షిప్ బాండ్ అయితే క్రియేట్ అయింది గట్టిగా. అంటే అది ఎంత ఫ్రెండ్షిప్ బాండ్ అనిపిస్తుంది అంటే, ఎవరో వచ్చి నువ్వు అమ్మాయితో విడిపో అని చెప్పినా, ఎవరో వచ్చి ఈ అబ్బాయితో దూరం అవ్వు అని చెప్పినా కూడా, ఆల్రెడీ చెప్పినా కూడా వీళ్ళిద్దరు ఎక్కడ విడిపోలే. అలాంటిది ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ ప్రకారం వీళ్ళిద్దరూ బికాస్ ఆఫ్ ఫర్ ద ట్రోఫీ వీళ్ళిద్దరూ రైవల్రీ పెట్టుకుంటారని నాకు అస్సలు అనిపించలే. ఈ సీజన్ ఇలాగే కంటిన్యూ అవుద్ది, మనం అలాగే చూడడం అలవాటు చేసుకోవాలి తప్పించి ఇంకొక గత్యంతరం లేదు. ఎందుకంటే వీళ్ళు క్లోజ్గా ఉన్నారు. ఆవిడ ఆ మాట అనగానే కళ్యాణ్ వెరీ హ్యాపీ, కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఇక్కడ కొట్టుకుంటున్నారో, ఎవరైతే ఇక్కడ తిట్టుకుంటున్నారో వాళ్ళ ఫ్యాన్సే, వాళ్ళకి సంబంధించిన అపోనెంట్ కంటెస్టెంటే ఈ కంటెస్టెంట్ని పొగిడినప్పుడు ఇక్కడ డిఫెండ్ చేసుకున్నట్టు ఉండదు. అరే మీ ఫేవరెట్ కంటెస్టెంటే మా వాడు గొప్పతనం చెప్పిందిరా అనే సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి. దట్ ఈస్ వెరీ పాజిటివ్ ఫర్ దిస్ డే. దీనివల్ల కూడా ఓటింగ్ ఇంక్రీజ్ అవుతుంది, బీభత్సమైన వర్డ్లు అవుతుంది ఆ ఫుటేజ్ అంతా. నెంబర్ 1 ఇది.
రెండోది దీనికంటే మంచిది మామ, నాకు ఆ భలే నచ్చాడు కళ్యాణ్. ఏం బంగారు కొండరా నాయన. నైట్ ఎపిసోడ్లో ఇంకా గట్టిగా చెప్తాం, నైట్ ఎపిసోడ్ రివ్యూ కోసం వెయిట్ చేయండి. ఏం జరిగిందంటే టైమర్ ఇచ్చాడు ఫ్యామిలీ మెంబర్స్కి. నేను లెంత్ వద్దు మా ఈరోజు తప్పదు, టైమర్ ఇచ్చారు. టైమర్ ఇచ్చి ఒక్కొక్క ఫ్యామిలీకి ఎన్ని గంటలు ఇవ్వాలి, ఎన్ని నిమిషాలు ఇవ్వాలి అనేసి ఇస్తే టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్లో భాగంగా తను సుమన్ శెట్టికి కాళ్ళు ఎత్తి పెట్టడం, అన్న ముందుకెళ్ళి అనడం, ఆ తాడు తీసుకుంటాడు, ఏ తాడేని తీసుకోమనడం. ఒకటే మామ సేమ్ జెన్యూనిటీ ఎక్కడ చూపిస్తున్నాడంటే ఫ్యామిలీ నాకు వచ్చినా లేకపోయినా ఒకటే అనే యాంగిల్ ఏదైతే ఉందో దాని మీదే ఉన్నాడు. సరేలే నాదేముంది, నేను ఎన్ని రోజుల నుంచి దూరంగా ఉన్నాను, నాకు పెద్ద విషయం కాదు. కానీ వీళ్ళందరికీ ఎఫెక్షన్ ఉంది ఫ్యామిలీ మీద, వీళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎఫెక్షన్ చిన్నప్పటి నుంచి, వీళ్ళకి అవసరం ఫ్యామిలీ వీక్, నాదేముంది అని తను ఎంతసేపటికి ముందు బండి అనేసి అందరిని పంపించి ఇతను థర్డ్ వచ్చాడు. ఫస్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్ గురించి మళ్ళీ మాట్లాడతారు, తోపు అంతే ఇమాన్యుల్. డెమాన్ నెక్స్ట్ వచ్చాడు, థర్డ్ పొజిషన్లో వస్తే ఇతనికి 20 minutes వచ్చింది. పాపం సుమన్ అన్నకి 15 నిమిషాలు వస్తే అబ్బా అంటుంటే ఈ 20 minutes ఆయనకి ఇచ్చి 15 minutes తీసుకోండి, ఒక మాట కూడా మాట్లాడకుండా. నేను అంతా సుమన్ అన్న చేయి దించు, ఇండెక్స్ ఫింగర్ జాబు అనేసి అన్నాడు. సుమన్ అన్న ఇష్టం వచ్చాడు. ఆ సుమన్ అన్నకి ఈరోజు సాక్రిఫైస్ చేశాడు. ఆ సుమన్ అన్నకి సాక్రిఫైస్ చేయడం ఒకటి. అండ్ సంజన గారికి వీకెండ్లో తను ఏదో బోట్లో ముంచేసిన తర్వాత ఒక్క సెకండ్ ఆలోచించకుండా సంజన గారి కోసం నేను సార్ సాక్రిఫైస్ చేస్తా ఫ్యామిలీ వీక్ని అన్నాడు. అదే వ్యక్తి ఈరోజు సంజన గారు వచ్చి నామినేషన్ కూడా చేశారు. ఎందుకు ఆ బోట్లో కింద పడేసి వేసిన దానికి అతను సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉంటే ఆవిడ వచ్చి నామినేషన్ కూడా చేశారు. ఇలాంటి ఇన్సిడెంట్ తన గ్రాఫ్ పెంచుతున్నాయి. ఇంకొక బిగ్గెస్ట్ ఇదొకటి. ఇంకొకటి నేను అర్ధరాత్రి గుసగుసలో జరిగింది ఏంటంటే కళ్యాణ్ తనుజ ఎంత క్లోజ్గా అర్థం చేసుకుని ఎంత నీట్గా అర్థం చేసుకుంటున్నా అంటే ఏరా నిన్ను సేవ్ చేయలేదని ఫీల్ అవుతున్నా అంటే నేను ఫీల్ ఇంకేమన్నా చాచా అదేమీ లేదు, నేను ఇంకా నీ సైడ్ కూడా ఐ కాంటాక్ట్ కూడా చేయాలి. ఆ టైంలో నేను ఇంకా ఐ కాంటాక్ట్ చేస్తే నువ్వు ఇబ్బంది పడిపోతావేమో, నన్ను చూసి నువ్వు డెసిషన్ మార్చుకోవాల్సి వస్తేమో, నేను నిన్ను చూశాను కాబట్టి నువ్వు డెసిషన్ ఏది తీసుకున్నా కూడా నేను చూడబట్టి అనేసి కెమెరాలు ఫోకస్ చేసి ఇవన్నీ వేరే రకంగా వెళ్ళిపోతాను, నేను నీ సైడ్ కూడా చూడాలి. వాళ్ళ మీద వాళ్ళకిద్దరికి అంత అండర్స్టాండింగ్ ఉందన్న ఫీలింగ్ వచ్చింది. ఇలాంటి ఫుటేజ్ల వల్ల తనకి మోస్ట్ పాజిటివ్ అవుతుంది. అందరితో బాగుంటున్నాడు, రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు, రైవలరీస్కి పోవట్లేదు, బాగుంటున్నాడు. దట్స్ గుడ్. అండ్ దాంతోపాటుగా ఇంకా అతను ఫ్యామిలీ వీక్ రాలేదు. ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత ఊహలకు అందినంత గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో హీఈస్ గెట్టింగ్ గుడ్ % ఆఫ్ ఓట్స్. రోజు రోజుకి ఆ గ్రాఫ్ పెరుగుతుంది. సూపర్. మీకు ఏమనిపిస్తుంది? కళ్యాణ్ ఫ్యాన్స్ కింద కామెంట్ చేయాలి. మీరు చెప్పినవన్నీ కూడా మీరు ఈరోజు లైవ్లో చూసారా లేదా, దాని గురించి మీరు ఏమంటారో కామెంట్ చేయండి. నెంబర్ 1 పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు. ఈ కళ్యాణ్ నెంబర్ 1 పొజిషన్కి ఒకటి తనకు వస్తున్న బీభత్సమైన గుడ్ ఫుటేజ్, పాజిటివ్ ఫుటేజ్. నెంబర్ 2 నేను నామినేషన్లో అల్లాడిచ్చాడు, సూపర్ మాట్లాడాడు. ఇంతవరకు వచ్చింది ఏంటంటే నామినేషన్లో సరిగా మాట్లాడలేడు, డిఫెన్స్ సరిగా చేయడు, పాయింట్స్ సరిగా పెట్టడు, నేను పాయింట్లు వచ్చినాయి. ఈ నామినేషన్లో వాటిల్లో కనీసం 50-60% కొట్టేసింది. అరే నేను నామినేషన్లో అందరూ మాట్లాడిన దానికంటే హైలైటింగ్ మాట్లాడిన కళ్యాణ్ కదా అనే ఫీలింగ్ వచ్చింది. ఇది ఒక రీజన్. 3 రీజన్ వచ్చేసరికి తనూజ గారు నామినేషన్లు లేరు. తనూజ గారు ఇప్పుడు ఏ వీక్లో లేనంత క్లోజ్గా కళ్యాణ్ పడాలతో ఉండడం, కళ్యాణ్కి సర్టిఫికేషన్ ఆవిడిస్తున్నాను, దాని ఎఫెక్ట్తో ఓటింగ్ కూడా పెరుగుతుంది. ఇది రీజన్స్. నెంబర్ 1లో ఉన్నారు. కళ్యాణ్ గురించి మళ్ళీ లాస్ట్లో మాట్లాడతా. ఇప్పుడు నెంబర్ 2లో ఇమాన్యుల్ గురించి ఫ్యూ మినిట్స్ మాట్లాడకపోతే కష్టం మామ. ఎలాంటి కంటెస్టెంట్ రా నాయన ఈ ఇమాన్యుల్, ఏరా నాయన ఈ ఇమాన్యుల్. కానీ వీళ్ళకి అదృష్టం బాగుండి కళ్యాణ్కి అండ్ తనుజకి వీళ్ళిద్దరికీ అదృష్టం బాగుండి వీళ్ళిద్దరూ నక్కతోక తొక్కొచ్చిన బట్టి మేబీ వీళ్ళిద్దరూ నక్కతోక తొక్కొచ్చారేమో అనిపిస్తుంది కళ్యాణ్ అండ్ తనుజ. ఏ విధంగా అంటే ఇమాన్యుల్ అనే కంటెస్టెంట్ నామినేషన్కి రాకపోవడం వల్ల ఆగిపోయింది. కానీ నామినేషన్స్కి కానీ వీళ్ళకి వచ్చినట్టే వీళ్ళు అందరూ కూడా హౌస్లో ఉండేవాళ్ళు, ఆల్మోస్ట్ సైలెంట్గా ఉండేవాళ్ళు. ఈ పార్టీకి వారు 1 సైడ్ అయింది లేరా, ఇమాన్యులే గెలుస్తాడని అంత గ్రాఫ్ ఉండేది, అంత ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే తనూజ గారు నామినేషన్లో లేరు. అది కూడా కొంచెం రీజన్, ఒక 10%. మిగతాదంతా ఇమాన్యుల్ ఆడిన ఆట, ఇమాన్యుల్ చేసిన ఎంటర్టైన్మెంట్ వల్ల 10 వారాల్లో 9 వారాల నామినేషన్లో రాకపోయినా జనాలు బీభత్సంగా ఓట్లు గుర్తున్నారు బికాస్ ఆఫ్ హిజ్ ఎఫర్ట్స్. అరే ఏంట్రా నాయన ఆ టాస్క్లు ఆడడం. నాకు ఒకటే మాట చెప్పాలనిపిస్తుంది, మనిషి దగ్గర అంత సీన్ లేదు, అంత కండ లేదు, అంత బాడీ లేదు, అంత స్ట్రెంగ్త్ లేదు. అతని దగ్గర ఉన్నదల్లా రెమ్యూనరేషన్ తీసుకున్నాం, మనల్ని జనాలు నమ్ముతున్నారు, జనాలకి ఎంటర్టైన్ చేయాలి అనేది. దాంతోపాటుగా టాస్క్లు వచ్చినప్పుడు ఎలాగైనా గెలవాలి అని కసితోనే ఆడుతున్నాడు అనిపిస్తుంది. కసి తప్పించి మన ఊరి దగ్గరికి ఏమీ లేదు. బట్ ఆ కసి ఏ రేంజ్లో పెంచుతున్నాడంటే, ఏ రేంజ్లో ఆ కసి పెడుతున్నాడంటే ఆడిన ప్రతి టాస్క్ గెలుస్తున్నాడు స్వామి. డెమాన్, కళ్యాణ్, భరణి గారు వీళ్ళందరూ కలిసి ఈరోజు ఒక టాస్క్ ఆడితే ఆ థ్రెడ్లో ఫస్ట్ రిమూవ్ చేసుకొని థ్రెడ్ని తీసుకొని పోయే టాస్క్లో గస పెట్టుకుంటూ అందరికంటే ఫస్ట్ వచ్చాడు. ఆ టాస్క్లో కూడా టాస్కుల కింగ్ స్వామి ఇమాన్యుల్, టాస్కుల కింగ్. డెమాన్ పవన్ ఆడడం వేరు, ఫిజికల్లీ ఫిట్నెస్ ఉండే కంటెస్టెంట్ ఆడడం వేరు, రోజుకి 10 గంటలు 12 గంటలు చదివినోడు పాస్ అవ్వడం వేరు.
ఏదో అల్లా టప్పగా ఎప్పుడో ఒకసారి క్లాస్కి వచ్చి పాస్ అయ్యాడు చూసారా, స్లిప్పులు పెట్టుకుని అవుతారు చూసారా ఇంటెలిజెంట్, ఆడు సరైన ఇంటెలిజెంట్. అలాగే డెమాన్ పవన్, కళ్యాణ్, భరణి గారు ఫిజికల్లీ ఫిట్నెస్ ఉండేవాడు ఆడడం వేరు. ఇమాన్యుయల్ లాంటి వ్యక్తి ఓన్లీ కసితో ఆడడం వేరు. ప్రతి టాస్క్ గెలిచిదేను స్వామి. దాంతోపాటుగా ప్రతి ఎపిసోడ్లో కనీసం 10-15 నిమిషాలు తను ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఈరోజు లైవ్లో కూడా ఎంటర్టైన్ చేస్తున్నాడు, ఈరోజు ప్రోమోల్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది. వెరీ గుడ్ కంటెస్టెంట్ స్వామి. ఓన్లీ నెగిటివ్స్ ఉన్నప్పుడు నెగిటివ్స్ చెప్పుకుంటాం తప్ప ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్, సేఫ్ గేమ్లు అని అవన్నీ చెప్తున్నాం. కానీ అన్ని ఓవరాల్గా చూస్తే ఇమాన్యుయల్లో నెగిటివిటీ చాలా తక్కువ. ఆ నెగిటివిటీ కూడా ఓన్లీ అతను ఎంటర్టైన్మెంట్ చేస్తాడు కాబట్టి, అందరితో బాగుండాలి కాబట్టి వచ్చిన నెగిటివిటీ తప్పించి మిగతా ఎక్కడ లేదు. ఏం చేశాడు, ఎవరిని కొట్టాడు, ఎవరిని తిట్టాడు, ఎవరిని బూతులు మాట్లాడాడు, ఎవరికి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాడు ఇమాన్యుయల్, ఏమీ లేదు. మనకేమనిపిస్తుంది అంటే నామినేషన్లో ఎక్కువ రాలేదు కాబట్టి మనకు నెగిటివ్గా కనిపిస్తుంది తప్పించి ఇంకేమీ లేదు. హీఈస్ గెటింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఓట్స్. దానికి రీజన్ ఈరోజు టాస్క్ బాగాడు, ఈరోజు ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ఇమాన్యుయల్ అందరితో బాగుంటున్నాడు. గుడ్ కంటెస్టెంట్ అండి ఇమాన్యుయల్. ఓన్లీ నాకు ఏమంటే అనిపిస్తుంది అంటే ఇమాన్యుయల్లో ఎలాగైతే అవినాష్ 2-3 సీజన్స్ వచ్చాడో, టేస్టీ తేజ 2 సీజన్స్ వచ్చాడు, ఇమాన్యుయల్ కూడా అట్లీస్ట్ 2-3 సీజన్స్ ఫర్దర్గా కూడా వైల్డ్ కార్డ్స్లో కూడా ఇమాన్యుయల్ మళ్ళీ వస్తాడు. చూస్తూ ఉన్నాడు. మార్క్ మై వర్డ్స్. రాడనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇమాన్యుయల్ మళ్ళీ సీజన్స్లో 2-3 సార్లు మళ్ళీ కంటెస్టెంట్గా ఎంట్రీస్ ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే అంత ఎంటర్టైన్ చేస్తాడు. బోర్ అనిపిట్లా. మధ్యలో 1-6 వారం ఇంకేముందిలే ఇమాన్యుయల్ కామెడీ తగ్గిపోయింది అనుకున్నాం. కానీ లాస్ట్ వీక్ అల్లాడిచ్చాడు. లాస్ట్ ఎపిసోడ్ చూడండి ఎలా కామెడీ చేస్తాడు. సిచ్యువేషనల్ స్పాంటేనియస్ కామెడీ చేస్తున్నాడు ఇమాన్యుయల్. అది బోర్ అనిపించట్లా. అది అండ్ సంజన గారితో అతని రిలేషన్ కానీ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా సీజన్ మొత్తం కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంది. సో ఓటింగ్ పడుతూ ఉంది. అది ఇంకా టాస్క్లు బాగా ఆడితే ఓట్లు ఏం వేస్తారు? ఒకటే మామ, 10 వారాలు నామినేషన్లో రాకపోతే వేరే ఏ కంటెస్టెంట్కైనా పడదు. కానీ నువ్వు 10 వారాలు రాకపోని 11 వారాలు రాకపోని ఆడిన ప్రతి వారం అల్లాడిచి బీభత్సంగా ఆడుతుంటే జనాల్లో అది రిజిస్టర్ అవుద్ది. నువ్వు వేరే వాళ్ళ ఫ్యాన్ అయినా, వేరే వాళ్ళకి ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నా, వేరే వాళ్ళకి ఓట్లేస్తున్నా, పలానా కంటెస్టెంట్ అల్లాడిస్తున్నాడు రా, సూపర్ రా అన్నప్పుడు ఆటోమేటిక్గా చేస్తారు కదా, ఆటోమేటిక్గా ఓట్లేస్తారు కదా అనేది ఇమాన్యుయల్ ప్రూవ్ చేస్తుండు. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నాడు, బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, ఇట్ల మీద ఇట్లు కొడుతున్నాడు, ఆ తర్వాత సరికి మంచి పనులు ఏదో వర్కౌట్ కాలేదు, ఏదో చదవడం అనుకున్నా వర్కౌట్ కాలే. సో ఓవరాల్గా అంటే ఏదో చదవరు కూడా, ఓవరాల్గా ఇమాన్యుయల్ పర్సన్ ప్రతిసారి పర్ఫార్మెన్స్ చెప్తున్నాడు. ఓన్లీ ఓట్ బ్యాంక్ ఓటింగ్లోకి రావట్లేదు తప్పించి, ఆ ఓటింగ్లో రాకపోయినా జనాలలో తన పర్ఫార్మెన్స్ రిజిస్టర్ అవుతూ ఉన్నప్పుడు ఒకసారి వచ్చినప్పుడు వేరే వాళ్ళు కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు కూడా వేసే అంత పర్ఫార్మెన్స్, ఒక రకమైన పర్ఫార్మెన్స్ చేయలేదు మేము. అది ప్రాబ్లం. చిన్న చిత్తగా పర్ఫార్మెన్స్ అయితే కనెక్ట్ అవ్వరు. భయంకరంగా పర్ఫార్మ్ చేసినప్పుడు వేరే వాళ్ళ ఫ్యాన్స్ కూడా వచ్చి ఓటేసే అవకాశం అంత పర్ఫార్మెన్స్ చేస్తాడు. నాకేమనిపిస్తుంది అంటే ఇమాన్యుయల్ ఇదే విధంగా కానీ ఫర్దర్గా ఉండే 3-4 వీక్స్ కానీ కంటిన్యూస్గా నామినేషన్లకు వస్తే ఊహించలేని పొజిషన్లో కూడా వస్తుంది. అంటే 1, 2, 3 అని కాదు, ఊహించలేము. అంటే ఇంత మంచి స్ట్రాంగ్ పొజిషన్లోకి 2కి 1కి 3కి వచ్చాడ్రా అని ఊహించలేనంత పొజిషన్కి కూడా తన గ్రాఫ్ పెంచుకుంటా పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత బాగా ఆడుతున్నా, అంత బాగా పర్ఫార్మ్ చేస్తుండు. అండ్ ఫ్యామిలీ వీక్ కూడా తనకి బాగా కనెక్ట్ అయ్యి బాగా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. 2nd పొజిషన్ తీసేసాం. ఇప్పుడు 3rd పొజిషన్లో డిమాన్ పవన్కి ఒక నెగిటివ్ ఎపిసోడ్ పడినప్పటికీ డిమాన్ పవన్కి ఓవరాల్గా ఈరోజు లైవ్లో చెప్తా ఉంటాడు డిమాన్ పవన్ మంచి పర్సన్, మంచోడు, జెన్యున్ పర్సన్. అంతేగాని నేను ఏదో బొక్కబోర్లో పడ్డా, ఆ బొక్కబోర్లో పడ్డానికి రీజన్స్ ఉంటాయి మామ. మనం నెగిటివ్ అంటే నెగిటివ్ చెప్పుకుంటాం. ఆ రీజన్స్ ఏముంటాయంటే వాళ్ళు గేమ్ని ఫాస్ట్ అండ్ చేయాలనుకుంటారు, గేమ్ని ఏదో గేర్ మార్చాలనుకుంటారు. సట్టిగా ఇంకా అయిపోయింది, టైట్కి వచ్చేసింది, మనమే వెళ్ళిపోయే సిచ్యువేషన్ వస్తుందేమో, మనం టాప్ 5కి వెళ్ళమేమో అనే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు గేర్ మార్చాలి అనుకున్నప్పుడు సడన్గా గేర్ మార్చే టైంలో అల్లా టప్ప అవుతుంది, కొంచెం అటు ఇటు అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ తప్పించి నిన్న ఎపిసోడ్లో కూడా డిమాండ్ పవన్ పాపమన్న వాళ్ళు కూడా ఉంటుంటారు. నాకు నచ్చకపోయినంత మాత్రం ఎవరికి నచ్చపోవాలని లేదు. కానీ ఓవరాల్గా చూస్తే డిమాండ్ పవన్ బిహేవియర్ చాలా బాగుంటుంది. ఎగ్జాంపుల్కి ఈరోజు ఇమాన్యుయల్ అంటున్నాడు, ఏరా బిడ్డ ఏంటయ్యా అల్లాడిపోతున్నాడు, ఎంత కష్టపడుతుంటాడు ఏంట్రా నాయన, నాజుగ్గా అలవోగ్గా ఎవరికంటే వాళ్ళకి ఏదంటే అది నవ్వుకుంటూ హ్యాపీగా వండి పెడతారు అనేసి చెప్తా ఉంటాడు. అందరి ఫీలింగ్ అదే హౌస్లో ఉన్నవాళ్ళు, ఏంట్రా నాయన టెన్షనే పడకుండా ఏ ఫీల్ అవ్వకుండా వండి పెడతారని ఇలా పంగజాపి రుద్దుతానండి చపాతీలు. హైట్ సరిపోయేసరికి ఎంతసేపు నువ్వు చూసుకో, లైవ్ పెట్టు, ఎపిసోడ్ పెట్టు, కూర్చుంటే టాస్క్లు ఆడుతుంటాడు, లేకుంటే ఎప్పుడో ఒకసారి బాత కానీ తప్పించి మిగతా అంతా టైం కిచెన్లోనే చేస్తూనే ఉంటాడు, ఓపిక చేస్తుంటాడు, అందరితో బాగున్నాడు. దాంతోపాటుగా టాస్క్లు ఈరోజు కూడా 2nd పొజిషన్లో వచ్చి టాస్క్ వస్తే సూపర్ ఆడతాడు. ప్రతి టాస్క్లో కూడా ఇమాన్యుయల్ లాగే డిమాండ్ పవన్ కూడా బీభత్సమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడు. అతనికి ఓటింగ్ పడుతుంది. ఇతనికి ఓటింగ్లో ఇంకో 2-3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మన కళ్యాణ్కి అగెనిస్ట్ అవ్వడం తనకు పాజిటివ్ అవుద్ది. ఎందుకు పాజిటివ్ అవుతుంది? ఓటింగ్ పరంగా అవుద్ది. ఎందుకంటే కళ్యాణ్కి తనుజాకి ఇష్యూలు అవుతున్నప్పుడు ఫ్యాన్స్కి బయట కళ్యాణ్కి ఆపోజిట్ వెళ్ళినప్పుడు నువ్వు పాయింట్స్ పెట్టకపో అవన్నీ చూడరు మా బయట జనాలు చాలామంది. నాకు నచ్చని వ్యక్తికి నువ్వు అపోనెంట్ అయ్యవా, ఆ 1-2 రోజులు నీకు ఓట్లు పడతాయి. కొంచెం
ఇతను కదా కావాలని ఇతనికి వేద్దాం అనే ఫీలింగ్ వస్తుంది అదొకటి. ప్లస్ తనుజాకి కూడా కొంచెం క్లోజ్ కాబట్టి అక్కడ కూడా కొంచెం పర్సెంటేజ్ ఓట్లు. ఇంకా అన్నిటికంటే బిగ్గెస్ట్ ఏంటంటే మీరు తక్కువ అంచనా వేస్తారేమో రీతు చౌదరి గారికి నామినేషన్లో లేకపోతే లేదు కాబట్టి ఓట్లు పడవనుకుంటారా, ఆవిడకి ఏముందులో తక్కువ ఉంటాయి అనుకుంటారా. రీతు చౌదరి అండ్ డెమాన్ పవన్ వాళ్ళిద్దరిలో ఇద్దరు టాప్ 5లో ఉండే అంత రేంజ్ ఉండే కంటెస్టెంట్స్ అన్నప్పుడు ఓటింగ్ లేకుండా ఉంటుంది అనుకుంటారా. కన్సిస్టెంట్గా నామినేషన్లోకి వస్తున్న వీళ్ళకి ఓట్ బ్యాంక్ ఆల్రెడీ క్రియేట్ అయింది. సో రీతు చౌదరికి ఉన్న ఓట్ బ్యాంక్ మొత్తం ఖచ్చితంగా డెమాన్ పవన్కి పడద్ది. ఆవిడ నామినేషన్లో లేదు కాబట్టి ఒకసారి లేదా అనుకున్నారంత మాత్రం ఆగిపోదు, వీళ్ళు మళ్ళీ కలిసిపోయి హ్యాపీగా ఉంటున్నారు అనేసరికి ఆవిడ ఓట్ బ్యాంక్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. డెమాన్ పవన్ ఈజ్ గెటింగ్ 3rd పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. ఈ పర్టికులర్ వారానికి వీళ్ళ ముగ్గురు మాత్రం 1000% సేఫ్ లాగా కనపడుతుంది. ఈ పర్టికులర్ వారానికి వీళ్ళు ముగ్గురు సేఫ్. ఈ మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు డేంజర్ జోన్. ఎగ్జాంపుల్కి భరణి గారు ఎందుకు డేంజర్ జోన్ చెప్తాం. ఆయనకి ఫ్యామిలీ వీక్ పెద్ద కనెక్షన్ రాకపోవచ్చేమో అనిపిస్తుంది. బట్ బిగ్గెస్ట్ బూస్టింగ్ ఏంటి తెలుసు ఆయనకి, ఫ్యామిలీ వీక్ వల్ల బిగ్గెస్ట్ బూస్టింగ్ త్వరగా వస్తే నాగబాబు గారు రాబోతున్నారంట స్టేజ్ మీదకి. నాగబాబు గారి స్టేజ్ మీదకి కానీ వస్తే మెగా ఫ్యామిలీ నుంచి తనకి భరణి గారికి ఓటింగ్ బేబస్సంగా పెరిగే అవకాశం ఉంది. అంటే నువ్వు ఊహించని ఓటింగ్ పెరగద్ది. అంటే నీకు తెలియదు. ఎగ్జాంపుల్కి కన్నడలో ఒకసారి అంట ఒక కంటెస్టెంట్ టాప్ 3 టాప్ 4 ఉండేవాడంట. అప్పుడులా మన ఆయన ఉన్నారు చూడండి, ఎవరు పునీత్ రాజ్ కుమార్ గారు అన్న శివరాజ్ కుమార్ గారు, ఆయన ఒక వీడియో చేశారంట. నమಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೆ ಈಗ ನಿಮಗೆ ಆಲ್ ದ ವೆರಿ ಬೆಸ್ಟ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ అది ఇదంతా ఒక వీడియో ಮಾಡಿಬಿಟ್ರು. అది చేశారంట జస్ట్ ఒక కంటెస్టెంట్ గురించి, నమ్మవను అంతా అవును మనోడు అది ఇదని ఆల్ ది బెస్ట్ చెప్పారు. విన్నర్ అయ్యాడంట అతను. అలాంటి సిచ్యువేషన్స్ అంటే విన్నర్ అవుతారని కాదు, సంబంధం లేని ఓటింగ్ గ్రాఫ్ అయితే పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా భరణి గారు ఎఫర్ట్స్ పెడుతున్నారు. నిన్న ఫైర్ చూపించారు, ఆ ఫైర్కి కూడా కొంత ఓటింగ్ పర్సెంటేజ్ మారుద్ది. దాంతోపాటుగా ఇక్కడ ఒక స్లైట్గా ఏం జరుగుతుందంటే, నిన్న నైట్ అర్ధరాత్రి గుసగుసలో తనుజ గారికి భరణి గారు అంటే పడట్లేదని డైరెక్ట్గా చెప్పేశారు కళ్యాణ్కి. నేను మారట్లేదు, ఎంతసేపటికి నా దగ్గర ఆ మాటలు అమ్మ దగ్గర ఆ మాటలు చెప్తారు, మళ్ళీ నాతో బాగుంటాడు, ఆ అమ్మాయి గురించి చెప్తాడు, ఆ అమ్మాయితో కూడా బాగుంటాడు, అర్థం కావట్లేదు అనేసి నెగిటివ్గానే మాట్లాడుతుంది. స్టిల్ తనుజ గారి ఫ్యాన్స్ కొంతమంది ఓట్లు అయితే పడదు. ఎందుకంటే ఈవిడ బాగుండట్లా, అవతలలో గొడవ పెట్టుకుంటే ఓట్లు పడవేం, కానీ అవతల ఆయన మాత్రం తనుజతో బాగుంటున్నప్పుడు తెలియకుండా కొంత పర్సెంటేజ్ ఓట్లు పడితే దాంతోపాటుగా ఆయన కూడా మార్చాడు కాబట్టి గేము ఆ రకంగా ఓట్లు పడే అవకాశం ఉంది. నాగబాబు గారు కూడా వస్తానంటున్నారు. ఆ ఊపు కూడా కొంచెం పెరుగుతుంది సోషల్ మీడియాలో బజ్. అండ్ ఆయన ఫైర్ వచ్చింది కాబట్టి ఆ ఫైర్ వల్ల కూడా కొంత ఓటింగ్ పడుతుంది. స్టిల్ హీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఒకవేళ నాగబాబు గారు ఈరోజు రేపు కానీ వచ్చారనుకోండి కొంచెం ఖచ్చితంగా సేవ్ అయిపోతారు. లేదు ఆయన శుక్రవారమో గురువారమో వచ్చారనుకోండి, ఆ టైంకి అందరికి ఓటింగ్ వేసి ఆయన లాస్ట్ మూమెంట్లో పెద్దగా చేంజెస్ జరగకపోవచ్చు అనేది నా ఉద్దేశం. భరణి గారికి ఓటింగ్ తక్కువ పడుతుంది, ఒకసారి చూసుకొని ఫ్యాన్స్ ఉంటే వేసుకోండి దయచేసి. లాస్ట్ 2 గురించి ఒక 2 minutes మాట్లాడి ఎండ్ చేద్దాం. లాస్ట్ 2లో సంజన గారు, దివ్య. సంజన గారు నిన్న దాకా లాస్ట్ ఉన్నారు, కానీ ఈరోజు లాస్ట్ నుంచి 2nd పొజిషన్కి వచ్చారు. బికాస్ ఆ ఎమోషనల్ రోలర్ కోస్టర్ జరుగుతూ ఉంది ఈ వారం అంతా. ఈరోజు ప్రతి వాడికి చూసిన వాడికి అనిపించుంటుంది. ఆ బెడ్ వచ్చారు, ఆ అబ్బాయి, ఆ పాప వస్తే తనుజ వాళ్ళ పాప, ఆ పాపను పట్టుకొని ఆడిస్తూ ఉంటే అందరూ నోళ్ళు నిలబడి చూస్తున్నారు తల్లి ప్రేమరా అని. హౌస్లో ఉండేవాళ్ళు కూడా చిచ్చి అల్లారేక్ వాళ్ళ కొడుకు పేరు పిలుచుకుంటూ ముద్దుగా మాట్లాడిస్తూ అనేసి పలకరిస్తూ ఎవరి దగ్గరికి పోయినా అతను ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతున్నా కూడా వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా తను మిస్ అవుతుంది బిడ్డల్ని. ఆ బిడ్డలో చూసుకొని ఆవిడ ఒక్కటే మురిసిపోతా ఎత్తుకొని తిరిగేది అరాచకమైన ఎమోషనల్గా ఉంది. దాంతోపాటుగా బిగ్ బాస్ నాకు పంపించండి బిగ్ బాస్ అంటే లేదని చెప్తున్నాడు. ఈవెన్ టాస్క్ కూడా ఆడిన వాళ్ళ బిగ్ బాస్ ఎందుకో తెలుసా, నువ్వు సంచాలక్ కాదమ్మా, సంచాలకు నీకు ఆల్రెడీ ఫ్యామిలీ వీక్ లేదు కాబట్టి నువ్వు టాస్క్ ఆడాల్సిన అవసరం లేదు, నీకు ఫ్యామిలీ రాదని మళ్ళీ ఇంకోసారి చెప్పాడు బిగ్ బాస్. దానికి ఎమోషనల్ ఏడ్చింది. ఇలా ఎమోషనల్ అవుతున్నప్పుడు ఆ వేరే వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన ప్రతిసారి ఈవిడికి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది, కానీ మరీ శుక్రవారం దాకా లాగితే ఈవిడికే నెగిటివ్ అవుద్ది. మధ్యలో 1-2 days ముందుగానే వాళ్ళ ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేస్తే ఈ వారం ఈవిడ సేవ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఈవిడికి ఉన్న బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఇమాన్యుల్ నామినేషన్లో రాకపోవడం కొంచెం లోటు వచ్చింది. స్టిల్ ఈవిడికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, ఈవిడికి ఉండే కాన్స్టెంట్ ఓటింగ్ ఈవిడ కూడా కొంత ఉంది కాబట్టి ఆ ఓటింగ్ పడుతుంది. అండ్ ఈ పర్టికులర్ వారం ఏమవుతుందంటే తనూజ గారి ఫ్యాన్స్ కూడా ఈవిడికి ఎందుకు తనూజ గారికి హైయెస్ట్ ఓట్ బ్యాంక్ ఉండేది కళ్యాణ్కి తనూజకి ఇద్దరికి, తనూజకి తర్వాత కళ్యాణ్కి ఉంది. ఇప్పుడు తనూజ గారి నామినేషన్లో లేనప్పుడు ఎక్కువ మంది ఓట్ బేస్ ఉండే ఆవిడ నామినేషన్ లేనప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరికి వేయాలన్నప్పుడు ఆ ఎమోషనల్ వీక్ ఎవరికి వస్తే వాళ్ళకి వేస్తారు. కాబట్టి సంజన గారికి ఈ వారం అంతా ఎమోషనల్ వీక్ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి కొంచెం ఓటింగ్ పడే అవకాశం ఉంది. స్టిల్ షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఖచ్చితంగా అలర్ట్ మీ సంజన గారి ఫ్యాన్స్కి ఓట్లు వేసుకున్నట్టు ట్రై చేయండి. సడన్గా ఏదైనా జరిగితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ ఈ రోజు వరకు ఎమోషనల్గా ఉండొచ్చు, రేపు అందరూ వేరే ఫ్యామిలీలో వస్తున్నప్పుడు ఆవిడ బాధపడుతున్నప్పుడు అంత ఎమోషనల్గా కనిపించదు. సరేలే పాపం అని వదిలేస్తే వెళ్ళిపోయి లాస్ట్కి వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు సూపర్ ఎపిసోడ్ పడుతుంది. అప్పటికి ఓటేసే టైం లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అది నేను చెప్పాను, నాకు తెలుసు మామ, నేను ఏది మిస్లీడ్ చేయనని చెప్పట్లా. నిజంగానే ఏదైనా జరిగితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూసుకోండి. లాస్ట్ దివ్య గారు
దివ్య గారి సిచ్యువేషన్ ఏంటంటే ఆవిడ జెన్యున్గా ఉన్నారండి. ఎవడికి భయపడకుండా ఎవరి జోలి ఏమన్నా అనుకొని స్ట్రైట్గా ఏదనిపిస్తుంది మాట్లాడుతున్నాను. నేను నైట్ కూడా నేను వెళ్ళిపోయినా కూడా నేను ఏం ఫీల్ గాను, నాకేం భయం లేదు, నాకేదో లైఫ్ లేదనుకోవద్దు, బయటికి వెళ్ళిన తర్వాత నా లైఫ్ నాకు ఉంటుంది, అంతేగాని ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి అన్ని రోజులు ఉండాలి ఎట్లయినా ఉండాలనేసి నేను బాధపడినా అనేసి ధైర్యంగా చెప్తుంది. అండ్ తనుజ గారికి వెనక ఏదైతే మాట్లాడదో తనుజ గారి ముందు కూడా తనుజ గారిని కూడా డైరెక్ట్గా అడిగింది. అలా స్ట్రైట్గా డైరెక్ట్గా ఉంటుంది. కానీ పాయింట్ ఏమవుతుందంటే తనుజ గారు నామినేషన్లు లేరు, అది గట్టి దెబ్బ. నేను నైట్ కూడా తనుజ గారికి ఆవిడకి పెద్దగా పడట్లా. తనుజ గారి మీద అలా ఎలా సేవ్ చేస్తుందని బ్యాక్గ్రౌండ్లో మాట్లాడింది. తనుజ గారితో కూడా డైరెక్ట్గా మాట్లాడింది. తనుజ డైరెక్ట్గా మంచిగా సమాధానం చెప్పినప్పటికీ తనుజ పక్కకి వెళ్ళి కళ్యాణ్తో కూడా అంటుంది, దివ్యతో ఒకసారి మాట్లాడు అనేసి. కళ్యాణ్ అంటే మాట్లాడాలి, అమ్మాయి ఎందుకు అట్లా చేస్తుంది, అట్లా ఆలోచించుకుంటుంది, ఇట్లా ఆలోచించుకుంటుంది, నన్ను కావాలని తీసేస్తుంది, భరణి గారి కోసం తీసేస్తుంది, ఇవన్నీ డిస్కషన్ జరుగుతున్నాయి. వీటి వల్ల తనుజ గారి ఫ్యాన్స్ నామినేషన్లో లేకపోవడం వల్ల తనుజ గారు ఆ ఎఫెక్ట్ దివ్య గారికి గట్టిగా కొడద్దేమో అనిపిస్తుంది. దట్టు ఇంకొకటి నేను చెప్పా, అయిపోయిందిరా నేను చెప్పా, ఎమోషనల్గా ఆవిడ అంత వీక్ కాదు, వీక్నెస్ వీక్ అని కాదు, మిగతా వాళ్ళు వీక్ అనేది, ఆవిడ ఎమోషనల్ని కంట్రోల్ చేసుకునే మనస్తత్వం ఉంటుంది, క్లియర్ కనపడుతుంది. ఊరికే పెద్దానికి ఎమోషనల్ అవ్వట్లే ఆవిడ. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన అంత ఎమోషనల్ అవుతారనేసి అంత అంటే దానికి ఏమంటారు అంత ధైర్యంగా కనపడతారు. యాక్చువల్గా జనాలు ఎట్లా ఉంటుంది ధైర్యంగా, ఇప్పుడు దెయ్యాలు టాస్క్ ఉంది లోపలికి వెళ్ళి ఓ ఓ అని భయపడ్డ వాళ్ళకే ఆ పర్టికులర్ వీక్లో ఆ పర్టికులర్ టాస్క్లో పాజిటివ్ కనపడతారు. ఎవడాడది అనేసి వస్తే వాడు ఆ టాస్క్లో ఎలివేట్ అవ్వదు. అలాగే ఎమోషనల్ వీక్ ఇది, ఆ ఎమోషనల్ వీక్లో నీకు ఎమోషనల్ కోషెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అది ప్లస్ అవుతుంది. అంతేగాని వీళ్ళు డ్రామా చేస్తున్నారని కాదు, డ్రామా చేయాలని కాదు, ఆ కోషెంట్ నీకు తెలియకుండా ఎమోషన్స్ వస్తే ఆటోమేటిక్గా చూడడానికి పాజిటివ్గా అనిపిస్తుంది. దట్స్ ఇట్, నేను చెప్పాలని స్ట్రైట్గా చెప్పా. సో ఓవరాల్గా అందరికంటే వీక్లో ఓటింగ్ పడుతుంది, తక్కువ ఓటింగ్ పడుతుంది. తనుజ గారు కూడా ఓటింగ్లో లేకపోవడం, భరణి గారు కూడా ఉండడం, సుమన్ శెట్టి గారు ఓటింగ్లో లేకపోవడం ఒకటే దివ్య గారికి కలిసి వస్తుంది. అండ్ భరణి గారికి కూడా సుమన్ శెట్టి గారి ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో ఓటింగ్లో నామినేషన్లో లేడు కాబట్టి వీళ్ళిద్దరికి కొంచెం స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, వీళ్ళిద్దరికీ ఓటింగ్ స్ప్లిట్ అయ్యి సుమన్ శెట్టి గారు ఓట్లు కానీ పడడం స్టార్ట్ అయితే పడతాయి కూడా ఆటోమేటిక్గా సంజన గారు హ్యూజ్ డేంజర్ జోన్లోకి వెళ్తారు. సంజన గారు అండ్ దివ్య గారు హ్యూజ్ డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళిద్దరికీ మీకు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకొని కాపాడుకోవడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్. మీరు ఎవరికి నామినేషన్లో ఉన్నారో, ఎవరికి ఓట్లు వేస్తున్నారో నామినేషన్లో ఉన్న వాళ్ళు అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మామ 10 lakhs సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. లవ్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఏదైనా పాయింట్లో కరెక్ట్ అని మీరు అనుకుంటే కామెంట్ చేయండి, అప్రిషియేట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేసి అప్రిషియేట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఏదైనా సలహాలు కానీ టిప్స్ కానీ మర్చిపోయిన పాయింట్స్ కానీ ఉంటే ఏదైనా తిట్టాలనుకున్నా కమాన్ లెట్స్ గో. లవ్ యూ మామ, బాయ్.